నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి మాతృమూర్తి దివంగత శ్రీమతి రత్నమ్మ పార్థివ దేహాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి సానుభూతిని తెలియజేశారు. కోడుమూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి రత్నమ్మ పార్థివ దేహాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ టీడీపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి తన సానుభూతిని తెలిపి దివంగత శ్రీమతి రత్నమ్మ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వెంట డీవీఆర్ సిటీ డిజిటల్ అధినేత వెంకటేశ్వర రెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు బీసీసీఎల్ సంస్థ సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారని ఆయన తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు సమావేశమైనట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో తన వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు చేసే విషయంపై చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధంగా ఉందన్నారు. మొదటగా 50,000 నుండి 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారని, ఆ తర్వాత 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇందుకోసం 3 ప్రాంతాలను పరిశీలిస్తామన్నారు. 90 రోజుల తర్వాత మళ్లీ సీఎం చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధులు సమావేశమవుతున్నారన్నారు. అప్పుడు ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేసేది నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు బీపీసీఎల్ ప్రతినిధుల సమావేశం ఎంతో ఉత్సాహంగా సాగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులకు విందు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారని ఆయన వివరించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి విన్ఫాస్ట్ సంస్థ సీఈఓ పామ్సాన్ చౌ సంస్థ ప్రతినిధులు సమావేశమైనట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో తన వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. వియత్నాంలో ఎంతో పేరుగాంచిన ఈ సంస్థ ఏపీలో 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు మంత్రి చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కానీ, కృష్ణపట్నంలో కానీ ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీ తయారీ ప్లాంటును పెట్టే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. 30 రోజుల తర్వాత రాయితీలపై చర్చించి అంతా ఓకే అయితే కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేసే విషయం తెలుస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అవటంతో పారిశ్రామికవేత్తలు ఏపీకి తరలివస్తున్నారన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులకు విందు ఇచ్చారని మంత్రి తెలిపారు. జిల్లాలో సరసమైన ధరల్లో నాణ్యమైన కందిపప్పు బియ్యాన్ని విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ శ్రీమతి నారపురెడ్డి మౌర్య తెలిపారు. ఈ మేరకు నగరంలోని సి క్యాంపు రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ఆమె ప్రారంభించారు. సి క్యాంపు సెంటర్లో ఉన్న రైతు బజార్లో సరసమైన ధరలలో నాణ్యమైన సరుకుల ప్రత్యేక కౌంటర్ను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లాలోని సి క్యాంపు సెంటర్ రైతు బజార్, వెంకటరమణ కాలనీలోని రైతు బజార్, ఆదోనిలోని రైతు బజార్, కర్నూలు అర్బన్లో ఉన్న మండి మార్కెట్, కర్నూలు నగరంలోని మోర్ మార్కెట్, డీమార్ట్, స్పెన్సర్, జ్యోతిమాల్, రిలయన్స్ మొత్తం 9 సెంటర్లలో ఈ రోజు నుండి విక్రయాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కౌంటర్ల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారుడు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు కూడా తీసుకుని రావాలని, ఒక్కొక్కరికి కేజీ కందిపప్పు 5 కేజీల బియ్యం ఇస్తారని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో 181 రూపాయల కందిపప్పును 160 రూపాయలకు, 55 రూపాయల 85 పైసలకు, స్టీమ్డ్ బీపీటీ సోనా మసూరి బియ్యంను 49 రూపాయలకు, 52 రూపాయల 40 పైసలకు, పచ్చి బీపీటీ సోనా మసూరు బియ్యంను 48 రూపాయలకు విక్రయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మిల్లర్లకు, మండి బజార్ వర్తకులకు, సూపర్ బజార్ల వారికి ప్రభుత్వం తరపున జాయింట్ కలెక్టర్ ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, డిఎస్ఓ కేవీఎస్ఎం ప్రసాద్, మార్కెటింగ్ ఏమిడి నారాయణమూర్తి, కల్లూరు తహసీల్దార్ మునివేలు, ఏఎస్ఓ రామాంజనేయులు, ఎస్టేట్ అధికారి హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రభుత్వము నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో మనం స్పెషల్ కౌంటర్స్ ఇలా రైతు బజార్స్లో, మండి బజారు, అలాగే ఈ అదర్స్ హోల్సేలర్స్, రీటైలర్స్ కూడా ఒక మీటింగ్ పెట్టి ఒక రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. మనం బయట మార్కెట్ ప్రైస్ రా రైస్ ఇప్పుడే కనుక్కుంటే 55 రూపాయలతో కొంటున్నారంట. 55 రూపాయలు రా రైస్ ఉంటే ఇక్కడ మనము 48 రూపాయలకే కేజీ 48 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్జీ దాల్ బయట 181 రూపీస్ ఉంటే ఇక్కడ 160 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. 181 రూపాయలు బయట కొంటుంటే ఇప్పుడు 160 రూపీస్ 160 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెషల్ కౌంటర్స్ మనం కర్నూలులో 2 రైతు బజార్స్లో పెట్టాము, మండి బజార్లో పెట్టాము, ఆదోని రైతు బజార్లో పెట్టాము. అలాగే అదర్ మార్ట్స్, డీ మార్ట్, మోర్, స్పెన్సర్స్ వీళ్ళు కూడా ఇదే ప్రైజే ఫిక్స్ చేయమని చెప్పాము. కాబట్టి ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు ఇక్కడ కౌంటర్స్కి రైస్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ తీసుకొని రావచ్చు. ఇనీషియల్గా మనము పెట్టిన లిమిట్ ఆర్జీ దాల్ అయితే 1 కేజీ పర్ పర్సన్ అండ్ రైస్ అయితే 5 కేజీ అనే లిమిట్ పెట్టాము. ఈరోజు సేల్స్ బట్టి దాన్ని బట్టి కూడా మనము ఈ లిమిట్ అనేది రేపటి డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీడే ఈ సేల్స్ కూడా మనము నోట్ చేసుకొని కమిషన్ ఆఫీస్ కూడా పంపిస్తాము. అలాగే ఒకవేళ ఇంకా డిమాండ్ ఎక్కువ ఉందంటే మిగతా రైతు బజార్, పత్తికొండ ఈ ఏరియాస్లో కూడా పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వాల ఆదేశాల మేరకు కర్నూలు రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు మేము అందరం కలిసి ప్రభుత్వం మేరకు చెప్పిన మేరకు 55 రూపాయల కిలో బియ్యము, 48 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నాము. 181 రూపాయల కందిబ్యాలు ఉండేది 160 రూపాయలకి ఇస్తున్నాము. ఆ నష్టాన్ని మేము భరాయించుకొని అందరం మిల్లర్స్ మంచి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం. ఇక్కడ స్టీమ్ బియ్యము 49 రూపాయలు ఇస్తున్నాము. అది 56 రూపాయలు జరుగుతుంది. 49 రూపాయలు అది ఇస్తున్నాము. మేము ఈ తెలుగుదేశం ప్రభుత్వంకు పవన్ కళ్యాణ్ చెప్పిన, నాదెండ్ల మనోహర్ చెప్పిన మీటింగు విజయవాడ జరిగిన దానికి మేము వచ్చి ఇక్కడ ఇస్తున్నాం రైస్ మిల్ అసోసియేషన్ తరఫున. నగరంలోని కేవీఆర్ మహిళా కళాశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ మేరకు నగరంలోని కేవీఆర్ కళాశాలను ఆయన సందర్శించి కళాశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ కళాశాలను కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న విద్య గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. తాను ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదువుకున్నానని, గవర్నమెంట్ బడులు, కాలేజీల్లో చదువుకోవటాన్ని చిన్నచూపుగా చూసుకోకూడదన్నారు. ఇక కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఆయన ఎంపీ నిధులతో కాలేజీని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు కళాశాల సిబ్బంది ఎంపీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లాలెప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను నా విద్యాభ్యాసంతో కూడా గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీ. నేను ఎక్కడి నుంచో ప్రైవేట్ స్కూల్లో నేను చదవలేను. గవర్నమెంట్ స్కూల్లో చదివితే మనం ఏదో వెనకబడిపోతున్నాం, పొరపాటును భావించకండి. నేను గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీ చదివించే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏదో నామోస్గా ఫీల్ అవుతాను దయచేసి మీరు. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలాగా గవర్నమెంట్ స్కూల్లో ఎంత ఉండదు మనకు తెలుసు. మనమంతా కష్టం ఉంటాం. ప్రైవేట్ స్కూల్కి, ప్రైవేట్ కాలేజీ పోతే మన గవర్నమెంట్ స్కూల్కి వస్తే మన కసి అక్కడి నుంచే పెంచుకోవాలి. మన ఇంట్లో స్థితిగతుల వల్ల మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతామంటే ఎక్కడ కూడా మనం వెనకం చేయకుండా మన ఆశయాలు, తల్లిదండ్రులు మనటువంటి ఆశయాల మేరకు ఖచ్చితంగా బాగా చదువుకొని ఈ గవర్నమెంట్ కాలేజీలో కూడా, ఈ గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజీ పరిధిలో మనకు ఏ విధంగా నిబంధనలు ఉన్నారు, ఈ పిల్లలంతా ఉన్నారు,
దీంట్లో నేను ఎట్లా నెంబర్ ఉన్నారా అని ఆశంతో చదవాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ 1000 మంది ఉన్నారంటే 1000 మందిలో నేను ఫస్ట్ తెచ్చుకోవాలని ఆశంతో చదవాలి. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు పోటీ పడితేనే బయట ప్రపంచంలో మనం రాణించగలం. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి, గవర్నమెంట్ కాలేజీలో చదివి ఈరోజు ఒక ఎంపీ అంటే నాకు ఆ కసే. గవర్నమెంట్ స్కూల్ చదవడానికి కూడా కష్టం. ఏ విధంగా పైకి రావాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడ్డారు. మీకు అధ్యాపకులు ఉన్నటువంటి మేడం గారు విద్యున్నాను, మేమంతా ఒక గ్రూప్ చదివిన వాళ్ళమే. మీ సార్ వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కలిసి నేను పనిచేసినటువంటి వ్యక్తినే. కానీ నేను ఎంత కష్టపడి ఈ స్థాయి చెప్తున్నాను, ఒకసారి మీరంతా ఊహించుకోండి. కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మీ ఎడ్యుకేషన్ అయిపోయినవి బయట సోషల్ నాలెడ్జ్ పరంగా కానీ, సామాజిక సేవలు కానీ, అన్ని రకాలుగా రాజకీయ చైతన్యం కానీ అన్నింటిలో మహిళలు కూడా రాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నగరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి తమకు సహకరించాలని ట్రాఫిక్ సిఐ గౌతమిశాలి సూచించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని ఆమె కోరారు. నగరంలోని తన కార్యాలయంలో కర్నూలు నగర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గౌతమి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి తమకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా ద్విచక్ర వినియోగదారులు హెల్మెట్ ధరించడం హైకోర్టు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ నిబంధనను పాటించాలని ఆమె కోరారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం తమ బాధ్యతగా గుర్తించి ప్రమాద సమయంలో రక్షణ పొందాలని సూచించారు. నగరంలో యువత అధిక వేగంతో వాహనాలు నడపడంతో పాటు అధిక శబ్దంతో వాహనాలు నడపడం ఇటీవలి కాలంలో అధికంగా జరుగుతోందని, ఇలాంటి విధానాలకు దూరంగా ఉండాలని తెలిపారు. వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా నగరంలో చాలామంది తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తున్నారని, ఈ విషయం తాము జరిపిన తనిఖీల్లో బహిర్గతమైందని వివరించారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో ఆటోలకు సంబంధించి అన్ని రికార్డులను పరిశీలించి డ్రైవర్ లైసెన్స్ను కూడా పరిశీలించి ఆటోకు టాప్ నంబర్ ఇస్తున్నామని, ఇలాంటి ఆటోలోనే ప్రజలు ప్రయాణించాలని ఆమె కోరారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపటం మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం నేరమని, నగరంలో మద్యం సేవించి వాహనాలు నడపకుండా అవసరమైన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు పట్టుబడితే చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. కర్నూలు నగరంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించి తమకు సహకరించాలని ట్రాఫిక్ సిఐ గౌతమి సూచించారు. కొత్తగా వచ్చిన హైకోర్టు యొక్క ఆర్డర్స్ ప్రకారము ప్రతి ఒక్కరూ వారి యొక్క క్షేమం కొరకు హెల్మెట్లను ధరించి వాహనాలను నడపాలని చెప్పి విజ్ఞప్తి చేయడమైంది. ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు వాహనాలపైన వెళ్ళేటప్పుడు అధిక వేగంతో వెళ్ళడము, అధికంగా శబ్దాలను చేసేటటువంటి వాహనాలను నడపడము, ఎలాంటి ప్రాపర్ రికార్డ్స్ లేకుండా వెళ్ళడము, అలాగే హెల్మెట్లు పెట్టుకోకుండా వెళ్ళడము వల్ల వీళ్ళు చేసే లేదా వీళ్ళ యొక్క తప్పిదాల వల్ల జరిగేటటువంటి ప్రమాదాలలో గాయపడినా లేదా మరణించినా వాళ్ళు లేదా వారి తరపున వేరే వాళ్ళు గాయపడిన వాళ్ళకు కూడా జరిగేటటువంటి ఇబ్బందులు, వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు అధికం అవుతూ ఉండడము, వీటి వల్ల వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావడము బాధాకరంగా అనిపిస్తుంది. ఆటో యూనియన్ లీడర్లతో మేము మీటింగ్లు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు తెలిపిన విషయాలు ఏమంటే, నగరానికి సంబంధించిన ఆటోలు కొన్ని మాత్రమే ఉన్నాయి, అసలు ఎవరికి సంబంధం లేని ఎలాంటి రికార్డులు లేని ఆటోలు చాలా బయట నుంచి వచ్చినాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరూ 4 సంవత్సరాల కిందట టాప్ నెంబర్లు అనేటివి తీసుకోవడం జరిగింది. సో దీని ప్రకారము ప్రతి ఒక్క ఆటోకు ఒక సీరియల్ నెంబర్ను ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇచ్చిన సీరియల్ నెంబర్ ఉన్న ఆటోలు అంటే దానికి సరైన రికార్డులను పరిశీలన చేసి డ్రైవింగ్ లైసెన్స్ను, ఆర్సీని, ఫిట్నెస్ను, ఇన్సూరెన్స్ను పరిశీలన చేసి వాళ్ళకు ఒక నెంబర్ను అలాట్ చేసి దానికి సంబంధించిన ఒక స్కానర్ కోడ్ను ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటినీ ఉన్నటువంటి ఆటోలలోనే నగర యొక్క ప్రజలు ప్రయాణించాలని, అలాంటి ఆటోలకే బాడీకు వెళ్ళాలని, వాళ్ళ పిల్లలను ఇతర పనుల మీద వెళ్ళే వాళ్ళు కూడా అలాంటి ఆటోలనే ప్రిఫర్ చేయాలని ట్రాఫిక్ తరపున మరొకసారి మీకు అందరికీ సూచించడం జరుగుతుంది. నగర ప్రజలందరూ కూడా సురక్షితంగా వాళ్ళ యొక్క వాహనాల్లో వాళ్ళ యొక్క పనులు చేసుకోవడానికి వెళ్ళాలని,
రాంగ్ పార్కింగ్ వల్ల కానీ, ఆటోల సరైన రికార్డులు లేనటువంటి ఆటోలు కానీ, ఇతర వాహనాల వల్ల కానీ ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలని, చట్టాన్ని ఈ విషయంలో పకడ్బందీగా అమలు చేయడానికి మేము ముందుంటామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ, నగర ప్రజల సహాయ సహకారాలతో ఈ ట్రాఫిక్ సిస్టమ్ను మరింత చక్కగా ఉండే విధంగా చూసుకుంటానని చెప్పి మీకందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. పాణ్యం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు క్యాతూరు మధు రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని టీడీపీ నాయకులు, ఆయన మిత్రులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఆయన నివాసంలో మధు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు క్యాతూరు మధు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, మిత్ర బృందం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ను ఏర్పాటు చేసి కట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మిత్ర బృందం సభ్యులు రంగనాథ్, గంగాధర్ గౌడ్, ఎస్కే భాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నాయకుడు మధు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, రాజకీయంగా ప్రజల సమస్యలపై మధు ఎన్నో పోరాటాలు చేశారని వివరించారు. ముఖ్యంగా యువత సమస్యల పరిష్కారానికి మధు చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మధు ఎన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు 27వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి కేతూరు మధు గారు, అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేతూరు మధు గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా 27వ వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు కేతూరు మధు గారి జన్మదిన వేడుకలు స్థానిక 27వ వార్డులో చేయడం జరిగింది. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఈయన రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించి మంచి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీలో అభివృద్ధికి కష్టపడుతూ పాటుపడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కూడా కల్పించి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కూడా మేమందరం ఆశిస్తున్నాం. ఈరోజు మా బర్త్డే సందర్భంగా మా మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కేక్ కట్ చేయడం జరిగింది. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ పేరు పేరున నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాబోయే కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరినీ కలుపుకొని పోయి అన్ని సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.